హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవిశ్రీ మిడిల్ క్లాస్ అమ్మాయి. ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేస్తున్నా అండి. చికెన్ బిర్యానీ నా స్టైల్‌లో నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తున్నాను. సింపుల్‌గా అండ్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ప్రాసెస్ చూసేద్దామా మరి? ముందుగా నేనైతే ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకున్నానండి. దీన్నైతే శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశాను. అలాగే కాస్త పసుపు, మనకు బిర్యానీకి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ ఇందులోనే వేసుకొని కలుపుకోవాలి. ఇంకా ఇప్పుడు దీనిలో అయితే ఉప్పు, కారం కూడా మన టేస్ట్‌కి సరిపడా ఇప్పుడే వేసేసుకోవాలి. నేనైతే ఒక 3 స్పూన్స్ అంటే నేను రైస్‌లోకి ఇంకా వేరే గ్రేవీ ఏం చేయట్లేదు. దీంట్లో ఉండే కారమే సరిపోతుంది కాబట్టి ఒక 3 స్పూన్స్ కారం అయితే యాడ్ చేశానండి. అలాగే 1 ½ స్పూన్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా దీనిలోకి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఒక టీ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేశానండి. యాడ్ చేసిన తర్వాత దీనిలో కాస్త కడిగి, తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర ఉంటుంది కదా! దీన్నైతే యాడ్ చేసుకున్నాను. ఇక దీనిలో పెరుగు కూడా వేసుకోవాలండి. మనం ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఒక టేబుల్ స్పూన్ పెరుగైతే తీసుకున్నాను. ఎందుకంటే మనకు చికెన్‌లో గ్రేవీ రావాలి కాబట్టి పెరుగు కూడా యాడ్ చేసుకుంటే చికెన్ సాఫ్ట్ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే దీనిలో నిమ్మకాయ కూడా యాడ్ చేసుకోవాలండి. నిమ్మరసం పిండుకోవాలి. ఒక హాఫ్ చెక్క అయితే సరిపోతుంది దీనిలోకైతే. మరీ ఎక్కువగా పులుపు వద్దు. బావుండదు. టేస్ట్ మారిపోతుంది కాబట్టి ఒక హాఫ్ చెక్క అయితే పిండేశాను. ఇంకా దీన్నైతే మంచిగా కలిపేసుకోవాలండి. ఈ ఉప్పు, కారాలు మొత్తం కూడా మన చికెన్‌కి బాగా పట్టేలాగా అయితే కలిపేసుకోవాలి. కలిపి దీన్నైతే ఒక 1 అవర్ వరకు పక్కన పెట్టుకుంటే చికెన్ అంతా సాఫ్ట్ అయిపోయి, మంచిగా ఉప్పు, కారం పట్టేసి ఉడకటం కూడా త్వరగా ఉడుకుతుంది. సాఫ్ట్‌గా కూడా ఉంటుంది ముక్క కూడా. బిర్యానీలోకి బావుంటుంది. ఇలా కలిపేసుకొని దీని మీదైతే ఒక మూత పెట్టుకొని, ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. లేదంటే ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టేసుకోవచ్చు. లేదంటే నార్మల్‌గా పక్కన కూడా పెట్టేసుకోవచ్చు. ఈలోగా మనకు బిర్యానీకి కావాల్సిన రైస్‌నైతే తీసుకొని, నేనైతే బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. రైస్ కుక్కర్ కప్‌తో ఒక 1 ½ కప్ అయితే ఉన్నాయండి. వీటిని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. అలాగే దీనిలోకి బ్రౌన్ ఆనియన్స్ చేసుకోవడం కోసం నేనైతే ఒక మీడియం సైజ్ 2 ఉల్లిపాయలనైతే తీసి, తొక్క తీసి కడుక్కొని, ఇలా సన్నని ముక్కల్లాగా అయితే కట్ చేసుకున్నానండి. వీటిని ముక్కల్లాగా కట్ చేసుకొని ఇలా విడదీసుకోవాలి. విడదీసుకున్నామంటే బ్రౌన్ ఆనియన్స్ చేసుకునేటప్పుడు తొందరగా వేగిపోతాయి. ఇట్లా చేసుకున్న తర్వాత మనం బిర్యానీ ఎందులో అయితే చేసుకోవాలనుకుంటున్నామో దానిలో అయితే ఆయిల్ వేసేసుకొని, ఇలాగ కొన్ని కొన్ని ఉల్లిపాయలు వేసుకొని బ్రౌన్ ఆనియన్స్ అయితే రెడీ చేసేసుకోవాలి. ఇలా కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేగితేనే టేస్ట్ ఉంటుందండి. మన బిర్యానీలోకి టేస్ట్ రావాలంటే కొంచెం బాగా వేగాలి ఆనియన్స్. వీటినైతే ఇలా వేయించుకొని తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇవి పక్కన పెట్టుకున్న తర్వాత మిగిలిపోయినటువంటి ఆయిల్ ఉంటుంది కదా! అది సరిపోతుందా లేదా చూసుకొని సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కగానే బిర్యానీ ఐటెమ్స్ అన్నీ కూడా దీనిలో వేసేసుకుంటున్నానండి నేను. బిర్యానీ ఆకులు, తర్వాత లవంగాలు, యాలకులు, మరాఠీ మొగ్గ అన్నీ ఉంటాయి కదా! హోల్ గరం మసాలాస్ అన్నీ కూడా దీనిలో యాడ్ చేసేసుకొని అవి ఫ్రై అవ్వగానే మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్నటువంటి చికెన్ ఉంది కదండీ! దీన్నైతే యాడ్ చేసుకుంటున్నాను. ఈ చికెను ఇందులో వేసుకున్న తర్వాత కాసేపు ఇలా మగ్గనిచ్చుకోవాలండి. కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక పక్క అయితే మనం బి బిర్యానీకి కావాల్సినటువంటి రైస్‌ని కూడా రెడీ చేసుకోవాలి కాబట్టి ముందుగా వాటర్ అయితే పెట్టేసుకోవాలండి. ఒక బౌల్‌లో వాటర్ పెట్టుకొని స్టవ్ మీదయితే పెట్టేసాను నేను అవతల వైపు. ఇంకా ఇప్పుడు ఈ బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా! ఈ చికెన్‌లో అయితే కొన్ని వేస్తున్నానండి. సగం వేసేసుకొని, సగం అయితే పక్కన పెట్టేసుకొని ఉంచుకుంటాను. ఈ చికెన్ ఉడికేటప్పుడు దీనిలో వేస్తే చికెన్ కూడా టేస్ట్ చాలా బావుంటుంది. అందుకే కొన్ని దీనిలో యాడ్ చేశాను. ఇంకా ఇటు సైడ్ అయితే వాటర్ పెట్టాను కదా! రైస్ కోసము. ఈ వాటర్ కూడా మరుగుతున్నాయి. ఇప్పుడు దీనిలో అయితే కొంచెం అంటే కొంచెం చిటికెడంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశానండి. ఎక్కువ కాదు. కొంచెం వేశాను. అలాగే బిర్యానీ ఐటెమ్స్ ఉంటాయి కదా! అవి కూడా తక్కువ వేసుకోవాలండి. ఎక్కువ వేయొద్దు. తక్కువగా వేసేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నామనుకోండి, మనకు రైస్ కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. అందుకే ఇవన్నీ యాడ్ చేసేసుకున్నాను. మూత పెట్టాను కదా! ఇంక ఇవన్నీ మంచిగా మరుగుతున్నాయి కదా! ఇప్పుడు మనమైతే ముందుగా కడిగి పక్కన పెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ ఉన్నాయి కదా! వాటినైతే దీనిలో యాడ్ చేసేసుకోవాలి. ఇలా వేసుకునే ముందు చిటికెడంత సాల్ట్ కూడా వేశానండి. మరీ ఎక్కువగా వద్దు. ఇంకా ఈ రైస్ అయితే దీంట్లో వేసేసుకుంటున్నాను. ఈ రైస్ అయితే మనకు 80% వరకు ఉడకాలండి. 80% ఉడికితే సరిపోతుంది. ఒక పక్క చికెన్ కూడా ఉడికిపోతుంది కదా! అలాగే ఇటు సైడ్ ఏమో రైస్ కూడా ఉడికిపోతుంది. 2 సేమ్ పెట్టేసుకోవాలండి. ఎందుకంటే
ముందుగా చికెను ఎక్కువ సేపు ఉడికించుకున్నా గానీ, మళ్ళీ ఈ రైస్ ఉడకకపోతే కొంచెం అటు ఇటు అయిపోతుంది కాబట్టి, 2 ఒకేసారి పెట్టుకున్నామంటే 2 సేమ్ ఈక్వల్‌గా అయిపోతాయి. ఇక్కడ చికెన్ గూడా దగ్గర పడుతుంది కదా! ఇప్పుడు దీనిలో అయితే నేను గరం మసాలా యాడ్ చేస్తున్నా అండి. గరం మసాలా ఇందాక మనం చికెన్ కలిపి పక్కన పెట్టుకున్నప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు ఈ టైంలో అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడే యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసి మంచిగా కలిపేసుకున్న తర్వాత, ఒక్క నిమిషం ఉంచేసిన తర్వాత, ఈ చికెన్నయితే నేను ఒక బౌల్‌లోకైతే తీసి పక్కన పెట్టుకుంటానండి. ఎందుకంటే నేను చికెన్ బిర్యానీ చేసేటప్పుడు లేయర్స్, లేయర్స్ లాగా వేసేసుకుంటాను కాబట్టి, అడుగున కొంచెమే చికెన్ ఉంచేసేసి, మిగతా చికెన్నంతా వేరే బౌల్‌లోకైతే తీస్తున్నాను. లేయర్స్ లాగా వేసుకోవాలంటే ముందుగా తీసేసుకోవాలి కదా చికెన్‌ని. ఇంకా అడుగున కొంచెం చికెన్ ఉంచేసాను. ఇప్పుడు దీని మీదయితే మనం అటు సైడ్ పక్కన ఉడుకుతుంది కదా రైసు. ఈ రైస్‌నైతే 80% వరకు ఉడికిపోయింది ఆల్రెడీ. ఈ రైస్‌నైతే లేయర్స్, లేయర్స్ లాగా వేసేసుకోవాలండి. ఇప్పుడు ఒక లేయర్ లాగా వేశాను. ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన మళ్ళీ కొంచెం చికెన్ వేసుకుంటాను. చూసారు కదా! ఇలా వేస్తున్నాను చికెను. ఈ చికెన్ వేసిన తర్వాత మళ్ళీ ఒక లేయర్ లాగా రైస్ అయితే వేసేస్తాను. ఇలా లేయర్స్ లాగా వేసుకోవడం వల్ల చికెను ప్లస్ రైసు ఈక్వల్‌గా ఉడికిపోతాయండి. మనకు టేస్ట్ కూడా బావుంటుంది అలాంటప్పుడు. అందుకే నేనైతే ఇలాగే వేస్తుంటాను. ఇప్పుడు రైస్‌ని కూడా మళ్ళీ పైన వేస్తున్నాను కదా! ఇలా సమానంగా అనుకోవాలండి. రైస్ వేసిన తర్వాత సమానంగా అనుకోని మళ్ళీ దానిపైన మళ్ళీ ఒక లేయరు ఉన్న చికెన్ వరకు వేసేసాను. వేసేసి మళ్ళీ పైన ఇంకో రౌండు రైస్‌ని వేసేసుకొని సమానంగా పరుచుకోవాలి మొత్తాన్ని కూడా. చికెన్‌లో ఉండే గ్రేవీతో సహా మొత్తం కూడా ఇప్పుడు వేసేసాను. ఇప్పుడు దీని మీద మళ్ళీ రైస్ వేస్తాను. చికెన్ కూడా మంచిగా సాఫ్ట్‌గా ఉడికిపోతుందండి. మంచిగా రైస్ కూడా మెత్తగా అవ్వకుండా పొడి పొడిగా వస్తుంది. మంచి టేస్ట్ వస్తుంది బిర్యానీ కూడా. చూసారు కదా! ఇలా లేయర్స్ లేయర్స్ లాగా అయితే వేసేసాను. వేసేసిన తర్వాత పైన మిగిలిపోయినటువంటి బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా! వాటినైతే యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు. ఈ బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత పైన కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత కొంచెం నేనైతే ఫుడ్ కలర్ కొంచెం యాడ్ చేశానండి. అది మన ఆప్షనల్ మాత్రమే. నేనైతే కొంచెం మిఠాయి కలర్ ఉంటుంది కదా! ఒక్క చిటికెడంటే చిటికెడు తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసేసి దానిలో ఈ రైస్‌లో అక్కడొక చుక్క, అక్కడొక చుక్కలాగా కొంచెం యాడ్ చేసేసుకున్నాను. కొంచెం అంటే కొంచెమే అండి. ఎక్కువొద్దసలు. అసలు ఇది లేకపోయినా పర్వాలేదు. కానీ కొంచెం కలర్ కోసం నేనలా యాడ్ చేశానంతే. ఇదసలు మంచిది కూడా కాదనుకుంటాను నాకు తెలిసి. ఇంకా లాస్ట్‌గా ఫైనల్‌గా వచ్చేసి మనం నెయ్యి యాడ్ చేసుకోవాలండి. మనం పైన నెయ్యి యాడ్ చేసుకున్నామంటే రైస్ చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది. మంచిగా ఉంటుంది. టేస్ట్ కూడా బావుంటుంది. ముద్ద ముద్దలాగా అయిపోకుండా రైసు పొడి పొడిగా బావుంటుందండి. ఇలా నెయ్యి వాడటం వల్ల. నేనైతే పైన ఎప్పుడైనా సరే నెయ్యి వేస్తాను ఇలాగే. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఇంకా చివరగా పైనైతే మంచిగా మూత పెట్టుకోవాలి. ఎయిర్ బయటికి పోకుండా సరిపడా ఉండేలాగా మూతయితే పెట్టేసుకొని, దాని మీద కొంచెం చిన్న బరువేదైనా ఉంటే పెట్టుకుంటే బెటరు. నేనైతే చిన్న హాఫ్ కిలో రాయి ఉంటే ఒకటి పెట్టేసాను. దీన్నైతే ఇప్పుడు ఒక వేరే స్టవ్ మీద ఒక ఐరన్ పాన్ పెట్టేసుకొని, ఫుల్ గ్యాస్ పెట్టుకోవాలండి. ఒక 5 మినిట్స్ వరకు ఫుల్ గ్యాస్ పెట్టేసుకొని, ఈ ఐరన్ పాన్ మీద ఈ బిర్యానీ బౌల్‌నైతే పెట్టేసుకొని, ఒక 5 మినిట్స్ ఇలా ఫుల్‌లో ఉంచేసి ఫ్లేము, ఆ తర్వాత సిమ్‌లో పెట్టేసుకొని, ఒక 15 మినిట్స్ ఉంచుకున్నామంటే, చక్కగా పొడి పొడిలాడుతూ ఉండే హోటల్ స్టైల్‌లో ఉండే బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. 15 మినిట్స్ తర్వాతయితే స్టవ్ ఆపేసాను. తీసి ఒక 5 మినిట్స్ తర్వాతయితే ఓపెన్ చేశానండి మూత. చూసారు కదా! ఎంత చక్కగా రెడీ అయిపోయిందో బిర్యానీ. కరెక్ట్‌గా ఉడికిపోయిందండి. చూసారా? పొడి పొడిగా వచ్చేసింది చూసారు కదా! ముక్కలు కూడా చాలా సాఫ్ట్‌గా ఉడికిపోయాయి. ఎవరికైనా తెలియకపోతే ఈ ప్రాసెస్ ట్రై చేయండి.